చూడాల్సిన అవసరం. ఓకే మస్తాన్ గారు సార్, ఇప్పుడు మీరు దగ్గరుండి రాజకీయ విశ్లేషణ చేస్తున్నారు. ఏపీలో గతంలో వైసీపీని ఓడించడానికి 3 పార్టీలు ఏకమైనాయి, ఒక తాటి మీద వచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ అవగాహన ఇప్పుడు ఏమైనా దారి తప్పుతుంది అనుకోవచ్చా మొత్తంగా? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, ఫోర్ సైడ్ మీకు. అంటే ఇప్పుడు మనం విశ్లేషిస్తున్నంత ప్రమాదం అయితే కూటమి సర్కార్కి ఏం లేదని అయితే నేనైతే చెప్పదలుచు. సార్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు లాంగ్ టైం ఆలోచనలో ఉన్నారనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కొడుకును సీఎం చేయాలని బాబు గారి ఆలోచన, ఒకవైపు తనే సీఎం కావాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ లాంగ్ టర్మ్లో ఎవరికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది? మొత్తంగా అయితే ఏపీ ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఇక్కడ ఉంది అనేది నేను భావించా. ఆ విషయాన్ని మీకు ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా లేకపోతే బహిరంగ వేదికల మీద ఆయన స్పష్టంగా తన వైఖరి చెప్పాడు. ముఖ్యమంత్రి పదవి గురించి తన అభిమానులు, జనసేన కార్యకర్తలు పదే పదే అంటుంటే, ఇప్పటికి వీరందరూ చేశారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడేం కాదు, 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారనేది ఆయన స్పష్టం చేసిన. పదే పదే రోజు చెప్పరు కదా, రోజు నేను డిప్యూటీ సీఎం గానే ఉంటాను, ఆయన ముఖ్యమంత్రి లోకేష్ గారు ఏం చెప్పరు కదా. ఆయన వైఖరి ఏంటంటే వచ్చే 2 టర్మ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నామని ఒక జనసేన అధ్యక్షుడిగా, వేరే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం కూడా సాహసమే. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు చాలా సమాధానం చెప్పుకోవాలి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ సాహసం చేశారు. ఆ విధమైన దాని గురించి కూడా చర్చలు జరిగాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందుత్వము లేకపోతే సనాతన ధర్మము లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మీరు ఇప్పుడు వేరే కోణంలో అందరూ చూస్తున్నారు. కానీ నేనేమంటానంటే, మీరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూడండి, వారాహి యాత్ర అనేది ఆయన ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు ఆయన వెహికల్ రెడీ చేసుకొని దానికి అమ్మవారి పేరు పెట్టుకున్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కానీ ఆయన ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు కానీ అదేదో పంది పేరు పెట్టుకున్నాడు, పంది దానిలో ఎక్కడం ఏంటి, అదేమన్నా ఓట్ల పురుషిద్దా, ఆ వాహనం ఎక్కితే మాత్రం ఆయన నమ్ముతాడా, అదైపోయింది. సరే, అదేం చేసింది అనేది తర్వాత ఆయన స్పిరిచువల్ గా ఒక వారాహి అనేది అమ్మవారి పేరు, ఆ అమ్మవారిని నమ్ముకోవడం వల్ల ఆయనకి ఏం జరిగిందని మనం అందరం చూసాం. ఆయన వెర్షన్ లో ఆయన కోణం. రెండోది, ఆయన ధనుర్మాస దీక్ష కూడా చేశారు. ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తలో మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో కూడా చేశారు. అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ధనుర్మాస దీక్ష అనేది కొంతకాలం పాటు మౌనంగా ఉంటారు. ఆయన ఎవరితో మరో మాట్లాడు. మీరు గతంలో గమనించినట్టు. అంటే నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా చెప్పట్లేదు, విశ్లేషిస్తున్నాను. గతంలో ఆయన ఏమేం చేశాడనేదే నేను మాట్లాడు. రెండోది ఏంటంటే, ఆ కల్తీ లడ్డు విషయం వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రక్రియ ఏంటి, అక్కడ ఒక కల్తీ జరిగింది జరగలేదు అనేది విచారణలో తేలింది. ముందు జరిగిందని వచ్చింది కాబట్టి ఆయన భక్తి విశ్వాసాలు ప్రకటిస్తారు కాబట్టి దానికి వేరే వాళ్ళు చేసినప్పటికీ మేము ప్రాయశ్చిత్తం చేస్తున్నామని ఆయన గుడిమెట్లు కడిగి బొట్లు పెట్టి ఆయన చేశాడు, అధ్యక్ష కూడా చేశాడు. అది రాజకీయ కూడా లేదని తర్వాత విషయం ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన సనాతన ధర్మాన్ని గురించి ఆయన తిరుపతిలో ఆయన మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ఆయన స్పష్టమైన వైఖరి చెప్పాడు. అదొక కోణంలో వెళ్తూ ఉన్నాడు ఆయన. మీకు గమనించండి కావాలంటే, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు, నిన్న చిలుకూరులో సౌందరరాజు మీద దాడి జరిగినప్పుడు ఆయన స్పందిస్తున్న పరిస్థితి కూడా చూడాలి మనం. ఖచ్చితంగా ఆయన అంటే మన అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా కుంభమేళా జరుగుతున్నప్పుడు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన హిందుత్వ వైపు పయనిస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఆయన ఏమంటాడు, ఇతర ధర్మాలను ఇతర మతాలను, ఇతర కులాలను, లేదంటే అందరినీ గౌరవిస్తూనే మనం ఏదైతే పాటిస్తామో దాన్ని పాటించుకోవచ్చు అనేది ఆయన చెప్తా ఉంటారు. ఆయన వేరే వాళ్ళని విమర్శించినట్టుగా ఎక్కడ కనపడలేదు. కాకపోతే సనాతన ధర్మానికి కనుక ప్రమాదం వస్తే నేను ముందుంటాను అనేది ఆయన స్పష్టంగా బహిరంగంగా ప్రకటించాడు. దాటమాడ వ్యవహారాలు కూడా లేవు. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే, బీజేపీ యొక్క కోణం కూడా హిందుత్వము, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం ఉంటది కాబట్టి ఆయన ఆ భావజాలానికి దగ్గర అవుతున్నారనే అంటంలో ఎటువంటి సందేహం లేదు. దానిలో ఏమి ఎవరు కూడా సంకోచించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మరో కోణం మీరంతా చెప్పారు. ఇప్పుడు ఆయన వెళ్ళారు దక్షిణంలో ఉన్న ఆయన ఏం చెప్పాడు, ఇవాళ బాబు నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడను, నేను వచ్చింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎప్పుడో నాకు మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకోకపోవడం వల్ల ఏమన్నా ఆయనకు ఒడిదుడుకులు ఎదురవుతున్నాయో అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు స్పష్టంగా ఆయన చెప్పాడు.
ఇంకొక విషయం ఏంటంటే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం ఉంది కూడా ఆయన లెటర్ ద్వారా సీఎంఓ కార్యాలయానికి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. నేను ఇట్లా జ్వరం వచ్చింది, నేను రాలేననే విషయం చెప్పాడు. అదే లెటర్ ని బహిరంగంగా ప్రజలకు కూడా చెప్పాడు. సో ఇక మనం డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది వచ్చినప్పటి నుంచి కూడా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని చేర్చుకునే విషయంలో కూడా ఏ పార్టీలు ఆ పార్టీలు వైఖరి తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కృష్ణా జిల్లాలో మనం ఇప్పుడు నిన్న ఆలనాని గారు ఏలూరుకి సంబంధించి చేరారు, కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను గారు చేరారు జనసేనలో. ఇట్లా ఆ రెండు పార్టీల మధ్య కొంత అక్కడక్కడ వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేరేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీవ్ర అబ్జెక్షన్ చేసింది. ఓపెన్ గా అట్లాంటి లుకలుకలు అనేవి జనరల్గా సంకీర్ణ సర్కారులో ఉంటూ ఉంటాయి. వాటిని సమర్థించుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా అధికారంలోకి వచ్చినప్పుడు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, గతంలో 4-5 ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మనం చూసాం. అక్కడ ఏ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని వాళ్ళందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి కట్టబెట్టినా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఒక అధికారం చలాయించింది. కానీ పక్క మంత్రి దగ్గర శాఖలో ఏదన్నా లోపం జరిగితే చెప్పిన పరిస్థితి ధైర్యంగానే ఉందా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో? దాని గురించి ఎవరైనా మాట్లాడగలరా? ఇప్పుడు చర్చ పెట్టగలరా? లేదు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి వేరే శాఖలకు సంబంధించిన లోపాలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటిని సరిదిద్దుకోవాలని ఆయన సాహసం చేశాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా యాక్సెప్ట్ చేశారు. ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో అనిత గారు కావచ్చు, ఇంకా వేరే శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే స్వయంగా లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు పాజిటివ్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు అనేది కరెక్టే. అది ఆయన మంత్రివర్గంగా ఓపెన్ గా అడిగారు. అది లీక్ ద్వారా ఇచ్చారు, లేదా రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేశారా, లేకపోతే సూపర్ 6 హామీలు అమలు జరుగుతున్నాయి కాబట్టి పొదుపులు అదే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం అనుకూల మీడియాలో రాకపోవచ్చు, వ్యతిరేక మీడియాలో మొత్తం పవన్ కళ్యాణ్ కి ఏదో అన్యాయం జరగబోతున్నట్టుగా చెప్పేశారు. ఎన్నికల ముందు మస్తాన్ గారు ఒక నిమిషం, ఇక్కడ ఆంధ్రజ్యోతి లేదా ఇప్పుడు సాక్షి రాసిందంటే వేరే అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళ మధ్య ఈనాడు పేపరే రాయడం జరిగింది, ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళే రాయడం జరిగింది, బాబు మధ్య పవన్ మధ్య ఏదో వారం నడుస్తుందని సూచాయిగా రాయడం జరిగింది. నేను అనేది అదే వారు జరుగుతుందంటే ఈనాడులోనే వచ్చింది కాబట్టి అనేది. ఇప్పుడు డైవర్షన్ పార్టీ స్వభావం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంటే ఇప్పుడు అయినా అయ్యాయి కదా. వల్లభనేని వంశీ గారి న్యూస్ వచ్చేదాకా అన్ని ఛానల్స్ లో అదే కదా వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అని ఈ రోజు వచ్చిందా చెప్పండి? నిన్న ఇవాళ ఎక్కడైనా కనపడిందా? మొత్తం వల్లభనేని వంశీ నుంచి కదా వచ్చింది. నేను ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎన్నికల ముందేమో దమ్ముంటే నువ్వు రా, ప్యాకేజ్ ఇస్తాడు, దత్తపుత్రుడు అవన్నీ చేసింది, వాళ్ళ 9 పెళ్ళాలని ప్రచారం చేసింది. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఆయన 21 స్థానాలు గెలిచి తక్కువ సీట్లు అయినా కూడా ఓకే చేసుకొని బీజేపీని ఒప్పించుకొని వచ్చాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ విధంగా పవన్ కళ్యాణ్ కి వాళ్ళకి తగాదా పెట్టడం ద్వారా రాజకీయ ఎత్తు కూడా వేస్తుంది వైఎస్ఆర్సీపీ. దానిలో నుంచి బయటికి వచ్చేలాగా జనసేన లేదంటే బీజేపీ లేదంటే టీడీపీ కూడా ప్రయత్నిస్తా ఉన్నాయి. ఎందుకంటే సంకీర్ణ సర్కారులో ఖచ్చితంగా లుకలుకలు ఉంటాయి, లోకల్ గా కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. ఉండవు స్మూత్ గా వెళ్ళిపోతుందంటే కుదరదు. ఎందుకంటే జనసేన కూడా రేపు 225 స్థానాలు నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పుడు ఎందుకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తా ఉంటది. ఆ మేరకు బలం పెంచుకుంటా ఉంటది. ఆ మేరకు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావితం చేసే నాయకుల సంఖ్య కూడా పెంచుకుంటా ఉంటది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక పక్కన ఆయా పార్టీలు బలపడుతూనే సంకీర్ణ సర్కార్లో కొనసాగాల్సిన పరిస్థితి. అంతేగాని జనసేన జీ హుజూర్ అంటూ టీడీపీకి ఏదో పిల్ల పార్టీ లాగా తోక పార్టీ లాగా ఉండాల్సిన పరిస్థితి లేదు కదా. మీరే చెప్పారు. ఇప్పుడు మన విశ్లేషకులు కావచ్చు, లేకపోతే బాజీ గారు కావచ్చు, బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉందంటే కారణం పవన్ కళ్యాణ్. ఆ బలం ఆయన చూపించుకోవడానికి, ఆయన పార్టీని విస్తరించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సంకీర్ణ సర్కార్ కదా 21తోనే మేము సరిపుచ్చుకుందాం అనేది ఎందుకుంటారు? ఖచ్చితంగా దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే, ఎందుకంటే డిప్యూటీ సీఎంది చర్చ జరిగినప్పుడు కూడా ఇదే విధమైన ఇది వచ్చింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి డిప్యూటీ సీఎం అనేది ఏం లేదు అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చేదాకా అది కొనసాగింది ఆ చర్చ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉప ముఖ్యమంత్రి కాల్ చేస్తే కూడా తీయలేని పరిస్థితి ఉంటుందా సార్ ఎక్కడైనా? చెప్పండి, మీరే చెప్పండి. ఉండదు. మరి ఎందుకు తీయలేదు? అయితే
అయితే ఆ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కేరళ వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది, ఫోన్ చేసి చెప్పారేమో చంద్రబాబు నాయుడు గారికి నాదేళ్ల మనోహర్ గారే సార్, నాదేళ్ల మనోహర్ గారే మాకు అందుబాటులోకి ఆ రోజు చెప్పారండి. నేను అనేది ఆ రోజు చెప్పారు మంత్రివర్గ సమావేశం, ఆ రోజు సమావేశం అధికారులతో సమావేశం ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా వ్యాఖ్య చేశారు. నేను అనేది ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ ఇప్పుడు చందు గారు